పక్కన కుల విభజనని కంట్రోల్ చేయాలంటే విద్యార్థి దశలోనే ఉండాలి. ఇక్కడ ఆర్థిక స్తోమత లేనటువంటి ఏ కులస్తురైనా సరే హాస్టల్లో ఉండి చదువుకునేటట్టు పెట్టాలి. కానీ ఈ కుల వివక్షని దృష్టిలో పెట్టుకుని చదవరేమో అన్న ఉద్దేశంతో కులాల వారీగా హాస్టలు, బీసీ హాస్టలు, ఎస్సీ హాస్టలు, ఎస్టీ హాస్టలు, ఇట్లాగా ఇంకా అక్కడే కులపరమైనటువంటి డివిజన్ చేసేస్తున్నాం కదా మనం. ఇక వాళ్ళ ఆలోచనలో మార్పు ఎలా సాధ్యమవుతుంది? అక్కడి నుంచి ఇక ఆలోచన అట్లాగే ఉంటుంది కదా. ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని అభినందించాలి. ఇప్పుడు అట్లాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అని కాకుండా ఓవరాల్గా సామాజిక న్యాయ హాస్టళ్ళు, సమూహ నీతి విదుతిగల్ అనేటటువంటి పేరుతో నడబోతున్నట్టు ప్రకటించారు. అద్భుతమైనటువంటి నిర్ణయం, అభినందించాలి. ఇదే సందర్భంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అనినే కాకుండా మైనారిటీ అయినా అట్లాగే ఓసీలైనా పేదలు ఎవరైతే చదువుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేని పేద కుటుంబాలు ఈబీసీ అయినా సరే అందరికీ కలిపి ఒక చోట చదువుకొనిస్తే, హాస్టల్లో ఉండనిస్తే అప్పుడు మంచి మార్పు సాధ్యమవుతుంది. భవిష్యత్తులో ఈ కుల వివక్ష దూరం అవుతుంది.